వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఇంగ్లీష్ మీడియం గురించి ఎంత రచ్చ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఇంగ్లీష్ మీడియం పెడితే వాళ్ళ పిల్లలు పాపం బెండపూడి పిల్లలు వాళ్ళని ఎంతగా ట్రోల్ చేశారంటే, ఆయన ఏంటంటే ఒక వర్గం పాపం సమాజంలో ఒక వర్గం ఇంగ్లీష్ మీడియానికి దూరం అయిపోతుంది, ఒక వర్గం మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవటం వల్ల వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థాయిల్లోకి వెళ్తున్నారు. ఎందుకంటే టెక్నికల్ ఎగ్జామ్స్ కానీ పెద్ద పెద్ద చదువులన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. మాతృభాషను అలా అని ఏమి ఇగ్నోర్ చేయటం కాదు, ఆయన మాతృభాషకు కూడా సేమ్ అంతే ప్రిఫరెన్స్ ఇచ్చారు. కాకపోతే ఇంగ్లీష్ని కొంచెం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మాతృభాష ఎలాగూ వస్తుంది, అది ఏ ఏ ప్రాంతానికి సంబంధించిన మాతృభాష అది ఎలాగో వస్తుంది. కానీ ఆయన ఇంగ్లీష్ మీడియంలో తీసుకున్నటువంటి ఒక చొరవని, ఒక ఇనిషియేషన్ని దాన్ని చాలా పెద్ద భూతం కింద చూపించి, ఇంకేముంది తెలుగును కూనీ చేసేశారు, తెలుగును చంపేస్తున్నారు, మాతృభాషను చంపేస్తున్నారని మేధావులు అనబడే వాళ్ళు సైతం, గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళు సైతం ఎలా మాట్లాడారు, ఎలా దాని మీద విషం చిమ్మారో మనకు తెలుసు. పాపం ఆర్ నారాయణమూర్తి గారు దాని మీద అందరూ మేధావులంతా ఉన్న వేదిక మీద చాలా గట్టిగా అన్నారు, దయచేసి పేద పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం దూరం చేయొద్దు అని దండం పెట్టి మరీ అడిగాడు ఆయన. సో ఆ విషయాన్ని ఇప్పుడు హైకోర్టు, ఏపీ హైకోర్టు తాజాగా ఎస్ కరెక్ట్ కదా, మరి ఇంగ్లీష్ మీడియం చదువులు అనేటువంటివి చాలా ముఖ్యం కదా అని ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లేసా గిల్, అలాగే న్యాయమూర్తి జస్టిస్ నైనా జయసూర్యల ధర్మాసనం విచారణలో ఆవిడ స్వయంగా కామెంట్ చేయడం జరిగింది. ఈ విషయం గురించి మనకి డీటెయిల్డ్గా చెప్పడానికి మనతో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, అలాగే హైకోర్టు అడ్వకేట్ శ్రీ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం మోహన్ గారు. సార్ ఈ అంశాన్ని ఎలా చూద్దాం సార్? చాలా ముఖ్యమైన విషయం ఉంది, రాష్ట్ర ప్రజల్లో చాలా ఆలోచింపదగిన విషయం ఇది. ఎందుకంటే ఇవాళ భవిష్యత్తు విద్యార్థులే, ఈ రాష్ట్ర భవిష్యత్తు అయినా దేశ భవిష్యత్తు అయినా. ఇలాంటి విద్యార్థులకి ఒక మంచి విద్యను అందించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది. అందులో భాగంగానే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం అనే కాన్సెప్ట్ ని గవర్నమెంట్ స్కూల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మనందరికి తెలిసిన విషయమే. ఓకే, అసలు ఎవరు వినటువంటి మాటలు, టోఫెల్ అనే మాటని గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు అంతకుముందు ఎప్పుడు విని ఉండరు. అలాంటి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాని మీద ఆ రోజున ఎన్ని విమర్శలు వచ్చినాయో, ఇదే రాష్ట్రంలో ఎంత పెద్ద కుహన మేధావులు దీన్ని విమర్శించారో మనందరం చూసాం. అంటే గవర్నమెంట్ స్కూల్స్ కి, గవర్నమెంట్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని, లేదా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కి ఆంగ్ల బోధన మీద పెద్ద అంత అవగాహన లేదని, ఇలాగ రకరకాల కామెంట్స్. ఒకేసారి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు దాన్ని రీచ్ అవ్వలేరని, వాళ్ళ మేధస్సు సరిపోదని, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారని, దీంతో పాటు తెలుగు భాష కూడా మరుగున పడిపోద్దని, రాష్ట్ర భాష ఎక్కడ నాశనం అయిపోద్దో అని ఎంత బాధపడిపోయారో పెద్ద పెద్ద మేధావులండి. వాళ్ళ గురించి మనం కామెంట్ చేయడం కూడా పద్ధతి కాదు. రాష్ట్ర పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు, రాజ్యాంగ పదవులు అలంకరించిన వాళ్ళు కూడా రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ అత్యున్నత పదవులు అధిరోహించిన పెద్ద మేధావులు అన్నమాట వాళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళందరూ ఆ రోజు ఎంత బాధపడిపోయారో. పేదవాడికి ఇంగ్లీష్ విద్య ఇవ్వటం అనేది చాలా కష్టమైన విషయం, అసలు తెలుగు భాష నాశనం అయిపోతుంది, దాన్ని వాళ్ళు రీచ్ అవ్వలేరు, పైగా ఇంగ్లీష్ స్కూల్లో తెలుగు మీడియంలో ఉన్న ఈ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ లో బోధించలేరు. చాలా కామెంట్స్ అండి, చాలా కామెంట్స్. ఒక మంచి పని చేయటానికి ఒక్కళ్ళు ముందుకు రారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని పాపం ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని కొంచెం ముందుకు తీసుకెళ్ళడం కోసం వనరులు ఎవరైనా ఉన్నారంటే విద్యార్థులే అని చెప్పేసి, ఈ రోజున మనం పెట్టిన పెట్టుబడి రాబోయే 5-10 సంవత్సరాల తర్వాత రిజల్ట్ ఇస్తాయని చెప్పేసి ఆ రోజున ఆయన ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనైనా కానీ వెనుక తిరగకుండా మొండి పట్టుదలతో ఎంతమంది కామెంట్ చేసినా, ఎంతమంది కోర్టులకు వెళ్ళి ఇబ్బందులు పెట్టినా, హైకోర్టులకు వెళ్ళారు, సుప్రీంకోర్టులకు వెళ్ళారు, ఎంతమంది ఇబ్బంది పెట్టినా ఆయన వెనకదీరి చూడకోకుండా ఇంగ్లీష్ మీడియాన్ని గవర్నమెంట్ స్కూల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మనందరికి తెలిసిన విషయమే. కానీ ఆయన ఆ రోజున ప్రవేశపెట్టినప్పుడు అంత కామెంట్లు చేసిన ఈ కుహన మేధావులందరూ ఈ రోజున ఏమైపోయారో అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు చెప్పారు కదా, హైకోర్టు జడ్జి గారు, చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ఉమెన్ చీఫ్ జస్టిస్ అండి ఆవిడ, ఆంధ్రప్రదేశ్. ఆవిడ ఇవాళ కామెంట్ చేశారు, ఇంగ్లీష్ మీడియాని ఎందుకు వద్దు అంటున్నారు. ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం, అది రాష్ట్ర భవిష్యత్తుకి, బిడ్డల భవిష్యత్తుకి చాలా ఇంపార్టెంట్. ఈ ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో రాష్ట్రం దాటి బయటకు వెళ్ళి జాబ్ చేయాలంటే ఇంగ్లీష్ లేకుండా అవుద్దా? దేశం దాటి బయటకు వెళ్ళాలంటే ఇంగ్లీష్ లేకుండా అవుద్దా? ఇది
చాలా ఇంపార్టెంట్. ఈ టెక్నాలజీ రంగంలో ఈ సైన్స్ ఎంతో ముందుకెళ్తున్నారు. ఈ టైంలో ఈ ఇంగ్లీష్ అనేది లేకపోతే ప్రజలు ఎలా ముందుకెళ్తారు? రాష్ట్రం ఎలా ముందుకెళ్ళద్ది, దేశం ఎలా ముందుకెళ్ళద్ది? అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది మేధావులు వాళ్ళు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టడం వల్ల తెలుగు మరుగున పడిపోతుందని చెప్పే మేధావులు పిల్లలు గాని, మనవాళ్ళు గాని, మనవరాళ్ళు గాని అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతారండి. ఎంత సిగ్గుసేటు వాళ్ళకి. వాళ్ళది ఈ రాష్ట్రం పెంచి పోషించి ఆ స్థాయికి తీసుకెళ్తే వాళ్ళు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేసేది పని ఇదా? అంటే రాష్ట్రాన్ని ఎదగనివ్వరా? రాష్ట్రం ఎదగడం అంటే ఏంటంటే రాష్ట్రంలో ప్రజలు ఎదగాలి, అన్ని వర్గాలు సమాన అవకాశాలు ఇవ్వాలి వాళ్ళకి, అప్పుడు రాష్ట్రం ముందుకెళ్ళదు. అందుకని ఒక వర్గం ఎదిగి ఇంకో వర్గం దరిద్రంలో ఉంటే రాష్ట్రం ఎదిగినట్ట, డెవలప్ అయినట్ట. అది రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు. అదే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఇంగ్లీష్ మీడియం మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళారండి. ఎంత బాధకరమైన విషయం. దాన్ని అడ్డగించడం కోసం, ఇబ్బందులు పెట్టడం కోసం సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది ఇంగ్లీష్ విద్య కంపల్సరీ ఉండాల్సిందే. అట్ ద సేమ్ టైం మీరు ఏం చేస్తారు, తెలుగును కూడా ఆప్షన్ గా పెట్టండి. ఒక రైట్ ఇవ్వండి పేరెంట్స్ కానీ, ఆ పిల్లలకు కానీ చాయిస్ ఇవ్వండి. మీకు ఏం కావాలని చెప్పండి అని వాళ్ళు అడగండి. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ రైట్ అది వాళ్ళకు ఉంది. ఏ భాషను ఎంచుకోవాలి అనేది కాన్స్టిట్యూషనల్ రైట్. ఆర్టికల్ 19 చెప్తుందండి. ఆర్టికల్ 19 క్లాస్ 1A భాష మీ ఇష్టం ఎంచుకోండి. కానీ ఇంగ్లీష్ అనేది లేకపోతే ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో భవిష్యత్తు పిల్లలకి ఉండదు. అది కంపల్సరీ ఉంటేనే మంచి భవిష్యత్తు ఈ బిడ్డలకి మనం ఇవ్వగలం. ఇక్కడ ఒక చిన్న విషయం, విజయబాబు గారు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఆయన ఇదే మాటను చెప్పారు. ద్విభాషా సూత్రాన్ని ప్రతిపాదించారు ఆయన. ఇది తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, ఆయన తెలుగు భాష గురించి అప్పుడు ఎన్ని రకాల ఇది చేశారు, కృషి చేశారు అనేటువంటిది మనకు తెలిసిందే. ఆయన హయాంలోనే మొట్టమొదటి హైకోర్టు తీర్పు తెలుగులో వచ్చిందండి. అది చాలా మందికి తెలియని విషయం. కరెక్ట్గా మీకు తెలిసి ఉంటుంది అది. సో ఆయన తెలుగు భాష గురించి ఎంత చేశారు, అసలు ఎన్ని రకాల సభలు పెట్టారు, ఎంతమంది సన్మానించారు, కవుల్ని కానీ వాళ్ళని గళాకారులు అని చెప్పేసి వాళ్ళని కానీ. ఆయన ద్విభాషా సూత్రం ప్రతిపాదిస్తూ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే ఇంగ్లీష్ ముఖ్యం, అలాగే మాతృభాష యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఆయన అది చెప్తే, ఆయన చెప్పింది ఏంటంటే స్వామి వివేకానందకి బెంగాలీ మాత్రమే వచ్చి ఇంగ్లీష్ రాకపోతే చికాగో ప్రసంగం అనేటువంటిది అంత చారిత్రాత్మక ప్రసంగం అయ్యేదా అనేటువంటి దాన్ని కూడా ఆయన రెఫర్ చేశారు. దాన్ని అనుకూల మీడియా, అప్పటి తెలుగుదేశం అనుకూల మీడియా ఎంత ఘోరంగా ఆయన ఇది చేసిందంటే, ట్రోల్ చేసిందంటే, ఈయన చెప్పొచ్చాడు, ఈయన ఇంగ్లీష్ మీడియం గురించి చెప్తున్నాడు, ఈయన అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఏంటి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రోత్సహిస్తున్నాడు అది అని చెప్పేసి ఆయన మీద అవాకులు చవాకులు రాసిన పరిస్థితి. సో ఇలాగా అసలు చాలా దారుణం అండి. అప్పట్లో వాళ్ళు ఎంత విషం చిమ్మారో దాని మీద. ఇక్కడ నేను పేర్లు ఎత్తను గాని కొంతమంది మేధావులు రాజకీయ పార్టీలు పెట్టి, ఆ రాజకీయ పార్టీ కూడా దేని మీద పెట్టారంటే మంచి విద్య, మంచి వైద్యం ప్రజలకు అందాలి అనే కాన్సెప్ట్ తోనే రాజకీయ పార్టీలు పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను ఆ రోజే ప్రశ్నించా, మనము ప్రభుత్వంలోకి రాలేనప్పుడు వచ్చిన వారు చేస్తున్నప్పుడు మనం సహకరించాలి. మంచి విద్య, మంచి వైద్యం ప్రజలకు అందితే మిగిలినవన్నీ ప్రజలే చూసుకుంటారని చెప్పిన పార్టీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉచిత విద్యని, మంచి వైద్యాన్ని ఇవ్వడం జరిగింది. అది మనందరికి తెలుసు. అంటే ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ప్రైవేట్ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ లో పరంగా చేయడం కానివ్వండి, 16 మెడికల్ కాలేజీ తేవడం కానివ్వండి, అలాగే స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ విద్య ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు కదా. మనం మరి వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయకూడదని అంటే, అసలు ఆ పార్టీ ఏంటంటే మనం ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రజలకు ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎంకరేజ్ చేయరు? ఆయన చేయకూడదు. ఆయన చేస్తే తప్పంట. ఎవరు చేస్తే ఏమైంది? మంచి పని ప్రజలకు చేస్తున్నాడు కదా, దాన్ని మనం సపోర్ట్ చేయాలి. మనం అధికారం లేనప్పుడు అధికారం ఉన్న వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అది చేయకోకుండా ఆయన చేయకూడదు. ఆయన చేస్తే ఏదో వంకలో ఏదో తప్పులు ఎతకటం. మనం చేయగలవా? మనం ఎంతసేపు చెబుతాం కానీ చెయ్యం. చేసేవాడికి సహకరిస్తున్నావా? అది లేదు. వీళ్ళంతా మేధావులండి. ఎంత బాధకరమైన విషయం అంటే నిజంగా వీళ్ళు రాష్ట్ర భవిష్యత్తుని, బిడ్డల భవిష్యత్తుని కోరుకుంటున్నారా? హార్ట్లీగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే నోటి మాట ఒకటను, కింద చేష్టలు వేరే గ్రౌండ్. ఒక చిన్న సంఘటన గుర్తొచ్చిందండి నాకు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజు, జయంతి రోజు మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు.
ఆయన ఒక కమ్యూనిస్టు, చాలా పెద్ద కమ్యూనిస్ట్ లీడర్ ఇంటికి వెళ్ళారంట. అప్పుడు ఏంటి, రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ప్రతి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉండేది కదా, దేవుళ్ళ ఫోటో పక్కన. ఈయన ఆ కమ్యూనిస్ట్ లీడర్ ఇంటికి వెళ్తే ఆయన ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నారంట. ఇదేంటండి, మీరు అసలు చాలా పెద్ద కమ్యూనిస్ట్ లీడర్, మీరు మీ ఇంట్లో రాజశేఖర రెడ్డి ఫోటో ఏంటంటే, మేము చాలా కాలం చెప్పింది ఆయన చేసి చూపించాడు, అందుకే నాకు ఇష్టం. ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొచ్చింది అది నాకు. అంటే నేను ఎవరి గురించి చెప్పానో తమకు తెలుసు, నేను పేర్లు ఎత్తకూడదు కాబట్టి చెప్తున్నాను. సరే, వాటర్ ఇప్పుడు మన రాష్ట్రంలో దగ్గర 39,2,784 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఏది దగ్గర గవర్నమెంట్ స్కూల్స్ వచ్చి 44,585 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో. సో టోటల్ గా సింపుల్ గా చెప్పాలంటే 44,000 స్కూల్స్ ఉన్నాయి, 39 లక్షల స్టూడెంట్స్ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో. ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మంచి భోజనాలు వసతులు ఏర్పాటు చేయడం జరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరిగింది, ట్యాబ్లు ఇవ్వడం జరిగింది, మంచి డిజిటల్ బోర్డ్స్ ఇవ్వడం జరిగింది, టీచర్స్ కి ఇంగ్లీష్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంత చేస్తే తెలుగు భాష చచ్చిపోతుందని చెప్పేసి ఈ మేధావులందరూ ఎన్ని ఇబ్బందులు పెట్టారో రాష్ట్రాన్ని ఆ రోజున, ముఖ్యమంత్రిని ఆ రోజున ఎన్ని ఒక్కలు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ఈ రోజున ఏమైందండి, దాని మీద ఇప్పుడు ఈ ఒక శ్రీనివాస్ అని ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడండి. దాని మీద మన సిజే గారు ఎవరైతే ఉన్నారో లిసాగిలి గారు స్పందించారు. ఇది ఇంగ్లీష్ మీడియం మంచిదే కదా, ఇంగ్లీష్ మీడియం లేకపోతే ఇయ్యాలంటే కాంపిటేటివ్ వరల్డ్ లో పిల్లలు ఎలా రాణిస్తారు, ఇది చాలా మంచి కాన్సెప్ట్ అని చెబితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళు ఏదో చూడండి, గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది, తర్వాత ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రాబ్లం పెట్టి, ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాబ్లం పెట్టింది, దాన్ని ఆ జీవోని కొట్టివేయించింది. కానీ మళ్ళీ ఇదే ప్రభుత్వం మళ్ళీ అదే కాన్సెప్ట్ ని కంటిన్యూ చేస్తుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టాడో దాన్ని కంటిన్యూషన్ చేయాలి, వేరే ఆల్టర్నేట్ లేరు, వేరే గత్యంతరం లేదు. ఇప్పుడు ప్రభుత్వం అదే కాన్సెప్ట్ కంటిన్యూ చేస్తుంది. దానికి వీళ్ళు చెప్పే ఇదేంటంటే చిన్న మిస్టేక్స్ ఉన్నాయండి, అట్లా మేము సరి చేస్తున్నామని చెప్తున్నారు. ఏంటి మిస్టేక్స్ అంటే, అది మిస్టేక్స్ కూడా కాదండి. నేనున్నాను, ఐఎమ్ ది విట్నెస్ ఇన్ దట్ కోర్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది ఇన్సిడెంట్. ఒకేసారి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. దానికి ఒక పక్క తెలుగు భాష, ఒక పక్క ఇంగ్లీష్ భాష ఒకే లెసన్ లో, ఒక పేజీలో ఇంగ్లీష్ ఉంటుందండి, ఒక పక్క తెలుగు ఉంటుందండి. అంటే ఇప్పుడిప్పుడే మనం తెలుగు నుంచి ఇంగ్లీష్ కి ట్రాన్స్ఫర్ అవుతున్నారు కాబట్టి గవర్నమెంట్ పిల్లలు స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా అర్థం అవడం కోసం 2 భాషల్ని వేరు పేజీల్లో ఎదురుబొద్దుగా ఉండేటట్టు ప్రింట్ చేశాము. సో దానివల్ల ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని మేము సరి చేసామని ఇప్పుడు చెప్తున్నారు. యాక్చువల్ గా ఆ కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. అవును, ఒక పేజీలో ఇంగ్లీష్ ఉంటుంది, ఒక పక్క తెలుగు ఉంటుంది. ఒకేసారి ఇంగ్లీష్ అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి స్టూడెంట్స్ కి, టీచర్స్ కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఒక పక్క ఇంగ్లీషు, ఒక పక్క తెలుగుని ఒకే ఎదురుబొదురుగా ఉండేటట్టుగా అట్లా ప్రింట్ చేశారు బుక్స్ మెటీరియల్ కూడా, ఇబ్బంది లేకుండా. అంత పర్ఫెక్ట్ గా ఉంది. దాన్ని కన్విన్స్ చేయడం కోసం ఈ కోర్టులో ఈ ప్రజెంట్ గవర్నమెంట్ తరఫున ఉన్న ఈ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ జనరల్, వీళ్ళు జీపీలు కానీ చాలా అవస్థలు పడ్డారు కన్విన్స్ చేయడానికి. అంటే అప్పుడు తప్పైంది, ఇప్పుడు ఒప్పట్టు అవుద్ది, ప్రజలందరూ చూస్తున్నారు కదా. అంటే ఎవరన్నా చేస్తేనేమో వ్యభిచారం, మనం చేస్తే సంసారమా? ఇప్పుడు మన విజయబాబు గారు చెప్పిన టైటిల్ కూడా అదే మన దానికి, జగన్ చేస్తే తప్పు, హైకోర్టు చెప్తే ఒప్పేగా, అదే మన టైటిల్. చాలా తప్పండి. ఆర్టికల్ 21A ఏం చెప్తుంది? విద్యా హక్కు. నీకు నచ్చిన భాషలో నచ్చినట్టుగా నువ్వు విద్యను అభ్యసించాలి, మస్ట్ అండ్ షుడ్ అని. అది ఇవాళ మన హైకోర్టు చెప్పింది కూడా అదే. 21A ఆర్టికల్ ఏం చెప్తుందంటే విద్యని కంపల్సరీగా అందించాల్సిందే. అదే అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 19 క్లాస్ 1A ఏం చెప్తుందంటే వాళ్ళకి చాయిస్ ఇవ్వండి. ఎస్, చాయిస్ ఇద్దాం, తప్పే ఉంది. ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి చాయిస్ ఇచ్చారే, తెలుగు భాషని తీసేయలేదే. తెలుగు భాష కంపల్సరీ ఒక సబ్జెక్ట్ గా ఉంది కదా, దాన్ని తీయలేదు. దాన్ని ఎలా తీయగలరండి? తీయలేరు. ఇప్పుడు చాలా విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పని ఏంటయ్యా అంటే, ఒక వ్యవస్థని ఏర్పాటు చేసేటప్పుడు అవి రద్దు కాకోకుండా కొన్ని టెక్నికల్ గా చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా, ప్రభుత్వాలు మారినా ఆ వ్యవస్థల్ని రద్దు చేయలేవు. చాలా కష్టమైన పని రద్దు చేయాలంటే. ప్రజలకి జవాబుదారుగా తరంగా ఉండాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనుకునేదే ఇంగ్లీష్ మీడియం, దీన్ని రద్దు చేయమనంటే ప్రజెంట్ ప్రభుత్వాన్ని ఒకప్పుడు వ్యతిరేకించింది ఇదే ప్రభుత్వం, ఇవాళ చేయగలదా? అంత దారుణం సార్. ఆ బెండపూడి ఆ స్టూడెంట్స్ పాపం వాళ్ళు ఫారిన్ వెళ్ళి మరి ప్రెజెంటేషన్లు ఇస్తే ఆ పిల్లల్ని ఎంత దారుణంగా టీడీపీ సోషల్ మీడియా
చాలా దారుణంగా పాపం ఏడ్చారు ఆ పిల్లలు, వాళ్ళని అంత దారుణంగా ట్రోల్ చేశారు. దుర్మార్గం. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక రిక్షా తోక్కునే వాళ్ళ పిల్లల్ని, ఆటో తోలుకునే వాళ్ళ పిల్లల్ని, పేద విద్యార్థుల్ని వేరి చక్కగా వాళ్ళని ఫారెన్ పంపించడం జరిగింది. ఎంకరేజ్మెంట్, దీనికోసం ఎంకరేజ్మెంట్. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని చెప్పేసి 15,000 ఎందుకు ఇచ్చారండి? ఎప్పుడన్నా ఉందా ఈ రాష్ట్రంలో కాన్సెప్ట్? అసలే మీరు మీ పిల్లల్ని స్కూల్ పంపిస్తే మీకు 15,000 మీకు అకౌంట్ లో వేస్తారు. డిబిటీ, డైరెక్ట్ గా డిబిటీ సిస్టమ్ అనమాట. స్కూల్ డ్రాప్ అవుట్లు తగ్గి విపరీతంగా ఇది మన స్ట్రెంగ్త్ పెరగటం, అసలు గవర్నమెంట్ స్కూల్స్ లో రికమెండేషన్లు చేయాల్సి వచ్చింది కదా సార్ అప్పుడు అడ్మిషన్ల కోసం. సీట్లు దొరకలేదు సార్. అవును, గవర్నమెంట్ స్కూల్లో సీట్లు దొరకలేదు. ఆ టైంలో ప్రైవేట్ స్కూల్స్ లో ఖాళీ అయిపోయి ఈ నారాయణ విద్యా సంస్థలో పేర్లు చెప్పకూడదు చాలా ఉన్నాయి. వాళ్ళు స్టూడెంట్స్ కోసం ఎత్తుకొని రాకపోయేసరికి ఫీజులు సగానికి సగం తగ్గించేసుకున్నారు ఆ రోజున. మళ్ళీ ఈ రోజున త్రిబులు పెంచేశారు బాగా. ఇప్పుడు మరి గవర్నమెంట్ స్కూల్ అన్ని ఖాళీ అయిపోయినాయి, ప్రైవేట్ స్కూల్స్ పెరిగిపోయినాయి స్ట్రెంత్. దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. 2020-21లో 41 లక్షల మంది ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో స్టూడెంట్స్. నేను చెప్పేది లెక్కలు కదండి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న వాళ్ళ లెక్కలు మీరు చూసుకోవచ్చు. 41 లక్షల మంది ఆ రోజున 2020-21 సంవత్సరంలో 41 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే, ఈ రోజున 2024-25 ప్రభుత్వం మారింది, 36 లక్షల మంది దిగిపోయారు. అంటే 4-5 లక్షల మంది డిఫరెన్స్ వచ్చారు. ఎందుకు తగ్గుతుంది? ఇప్పుడు ఎందుకు తగ్గారు గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్స్? ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఏం చేస్తుంది ప్రభుత్వం? నేను అది చేసి ఇది చేసి చెప్తుంది కదా. నిన్న మనం చూసాము పేపర్లో కానీ టీవీల్లో కానీ యాడ్ వచ్చినాయి. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యార్థులకి 600కి 595, 596, 597 అని చెప్పేసి మార్కులు వచ్చినాయని చెప్పేసి పబ్లిసిటీ చేశారు. ఆ ఫౌండేషన్ అంతా ఎవరిదండి? గత 5 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ఫౌండేషనే కదా. ఇది చూడండి, ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ఇది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 10,700 కోట్లు బకాయిలు ఇప్పుడు కేటాయించింది, ఈ ఏడాది బడ్జెట్ లో కేటాయించింది కేవలం 2,766 కోట్లు. నేనేం చెప్తున్నానండి, ఈ ప్రభుత్వం మాట వేరు, గ్రౌండ్ లెవెల్లో వర్క్ వేరు. అని పబ్లిసిటీకే వీళ్ళు ఇస్తారు తప్ప ఇవ్వలేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ప్రవేశపెట్టిన కాన్సెప్ట్ ఏదైతే ఉంది ఇంగ్లీష్ మీడియం ఉంది, ఈ రోజున ఫలితాలు వేస్తుంది. నేను ఆ రోజు 4 సంవత్సరాల క్రితం ఒక టీవీలో ఇంటర్వ్యూలో చెప్పానండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి విద్యార్థులు అనే వనరుల మీద పెట్టుబడి పెడుతున్నాడు. అది ఇప్పుడు ఫలాలు ఇవ్వకపోవచ్చు, రాబోయే 5-10 సంవత్సరాల తర్వాత అద్భుతమైన ఫలాలు ఇస్తే ఆయన మంచి మానవ వనరులు అనే కాన్సెప్ట్ మీద పోతున్నారు ఆయన. అది ఖచ్చితంగా ఫలాలు వస్తాయి. టైం బయింగ్ అంతే చెప్పాను నేను. అది కరెక్ట్ గా జరుగుతుంది. ఇవాళ చూడండి, మరి 10th క్లాస్ విద్యార్థులు ఏ విధంగా రాణిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన 4-5 సంవత్సరాలు చేసింది ఆ కృషే కదా, దాన్ని మనం అభినందించాలి కదా. ఈ రోజున ప్రభుత్వం వాళ్ళు వెళ్ళండి, వాళ్ళ ఫోటోలు వేసుకొని గవర్నమెంట్ స్కూల్లో ఇంత వచ్చారని చెప్పి పబ్లిసిటీ వీళ్ళు చెప్పుకుంటారా? ఎవడో పెట్టికి మనం తండ్రి అంటే ఎంత సిగ్గో, ఇది అదే జరుగుతుంది ఇక్కడ. చాలా తప్పండి అది. ఇప్పుడు నేనేమంటానంటే విద్యకి ఎంత ఇంపార్టెంట్, దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. విద్యను కూడా రాజకీయం చేయటం ఏంటి సార్? వైద్యాన్ని రాజకీయం చేయటం ఏంటి సార్? అంటే మంచి జరిగితేనే మన వాళ్ళు జరిగినట్టు, చెడు జరిగితేనేమో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు జరిగినట్ట. ఇది కరెక్టేనా? ఇప్పుడు నేను అడుగుతున్నాను క్వశ్చన్, 41 లక్షలు ఉన్న స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో 36 లక్షలు ఎలా పడిపోయిందండి? ఎందుకు డ్రాప్ అవుట్స్? మరి మీరు బెటర్ పరిపాలన ఇవ్వాలి కదా, బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి కదా. అది ఇక్కడ కనపడలేదు కదా. 5-6 లక్షలు ఎందుకు తేడా వచ్చింది మీకు? తగ్గిపోతున్నారు కదా. అంటే మీరు పేపర్ లో వచ్చేది ఒకటి, నోట్తో చెప్పేది ఒకటి, గ్రౌండ్లలో జరిగేది ఒకటి. స్కూల్స్ లో సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాడైపోయిందని మీరు వార్తలు చూస్తున్నారు కదా. భోజనాలు సరిగ్గా లేవని చెప్పేసి ఎవరో కంప్లైంట్ ఇస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు కదా, కేసులు పెడుతున్నారు కదా. ఇన్ని మీరు చేస్తున్నారు, ఫలితాలు అద్భుతంగా వస్తాయి మీ అని చెప్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మంచి పరిణామం కాదు. హైకోర్టు వారు కూడా ఇదే కాన్సెప్ట్ చెప్పారు. ఇది ఒకటండి, మనకి రాజ్యాంగంలో ఉంది, విద్య అనేది ఒక హక్కు, ఆర్టికల్ 21A. దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళ దగ్గరే ప్రాబ్లం అంతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన ఇంప్లిమెంట్ చేశారు. అందుకే ఈ రోజున అద్భుతమైన రిజల్ట్ వస్తున్నాయి గవర్నమెంట్ స్కూల్ నుంచి. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తప్పైంది. ఈ రోజున మళ్ళీ హైకోర్టుతో చూడండి ఎలా ఉందో. హైకోర్టు వారు ఇప్పుడు చెప్పారు అనమాట, విద్య కంపల్సరీ, వాళ్ళకి చాయిస్ ఇవ్వండి ఏ మీడియం కావాలన్నది. దాని మీదే వచ్చింది అనమాట. ఆల్రెడీ దీని మీద ఇంకో కేసు పెండింగ్ ఉందంటే అది ఇది కలిసి క్లబ్ చేసేసారు. దీన్ని డిస్పోజ్ కూడా చేయడం జరిగింది యాక్చువల్గా హైకోర్టు వారు. ఎందుకంటే ఇది ఒక ఇష్యూవే కాదు అసలు. ఎడ్యుకేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్, అది ఇవ్వాల్సిందే, అది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిందే, అందులో డౌట్ లేదు. దీని గురించి ఇంకా గొడవ ఎందుకు? చీఫ్ జస్టిస్ లిసా గిల్ గారు కూడా చెప్పింది అదే. ఈ కాన్సెప్ట్ చాలా మంచిది, ఇది ఇంప్లిమెంట్ చేయండి. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కొన్ని స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎవరో తీసేయలేని పరిస్థితి అనమాట. అవి ఎలా పెట్టారు? అమ్మఒడి అనేది డిబిటీ కింద చక్కగా డైరెక్ట్ గా
డెబిట్ అయిపోతుంది అనమాట మనకి వాళ్ళ అకౌంట్ లోకి క్రెడిట్. తర్వాత అలాగే రైతు భరోసా ఒకటి, దాన్ని ఎవరు తీసేయలేరు, ఏ ప్రభుత్వం వచ్చినా తీసేయలేరు, ఖచ్చితంగా వాళ్ళకి అకౌంట్ లో వేయాల్సిందే. అలాగే గ్రామ సచివాలయాలు ఒకటి, వాటిని ఈ రోజు తీసేయలేరండి. ఎంత దరిద్రం అంటే వాటి గురించి డీటెయిల్డ్ గా ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం సార్, టైము తక్కువ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.